వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రగతి నివేదన యాత్ర ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకోనున్న మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్. మంగళగిరి ఎయిమ్స్ లో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం. ఐస్ క్రీమ్ గోడౌన్ లో చెలరేగిన మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో బయటపడ్డ విభేదాలు. నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముందే ఫ్లెక్సీలు చింపుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పరివార్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పార్లమెంటు ప్రభాస్ యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని ప్రసిద్ధిగాంచిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ పై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ లో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. माता रानी की कृपा रहे। आज ये प्रार्थना करते हुए सभी को अच्छी हेल्थ मिले, इसके लिए मैंने दर्शन भी किए। आज आंध्र में विजयवाड़ा, गुंटूर और मछलीपट्टनम ये लोकसभा प्रवास योजना के तहत आज का ये प्रवास है। इसके पहले भी मैं यहाँ पे प्रवास कर चुकी हूँ। हमारा एम्स में विजिट भी किया है। एम्स से रिलेटेड कुछ कंप्लेंट्स थे, उसमें भी हमने करेक्ट करके अभी लोगों की सेवा में और अच्छे से काम करने के प्रयास और उसके साथ हेल्थ डिपार्टमेंट को भी दिशा निर्देश दिए ताकि लोगों को अच्छी सुविधा मिले। और प्रधानमंत्री जन आरोग्य योजना जो एक बड़ी और सबसे अच्छी योजना है, आंध्र प्रदेश में भी वो योजना लागू है और उसके थ्रू दैट स्कीम बेनिफिशियरीज पीपल आर गेटिंग द बेनिफिट्स ऑफ दैट स्कीम। तो दिस इज ओनली द व्यू एंड कार्यकर्ता के साथ मिलना, लोगों के साथ कार्यकर्ताओं के साथ मीटिंग्स है और इस दिशा में हम आगे चले। लोगों की बेस्ट जो केंद्र सरकार की योजनाएं है, जो स्कीम्स which is provided by central government, वो implement हो रही है। Madam, regarding the AIIMS hospital development, service is not has been not implemented in the AIIMS so far. The people are suffering regarding this type of facilities now. Mainly local language. Yeah. As I told earlier, AIIMS is mainly support the tertiary care services. Yeah. Prime Minister strengthen this tertiary care through developing the AIIMS medical colleges, upgradation of medical colleges, some super specialty colleges. This is one of the best schemes. but facilities is not effective so far. Some facilities can say less. But our aim is to provide might ask you as per your complaint language problem. Yeah, certainly. We are sorting. Yeah. And our help desk is there. In the name of no common people is not happy regarding the service because nobody knows what is happening. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదన యాత్ర పేరుతో యాచారం మండలం నందివనపర్తి నందీశ్వర స్వామి శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక భారీ సభ ఏర్పాటు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ఇంకా ప్రజలకు ఉన్న
ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యేకంగా తెలుసుకునేందుకు ఈ యాత్ర చేపట్టడం జరుగుతుందని, దాదాపు 60 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర నియోజకవర్గంలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్టు మండలాలు, ఇబ్రహీంపట్నం, ఆదిపట్ల, తుర్కియాంజల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ప్రగతి నివేదన యాత్ర పేరుతో వెళ్తుందని తెలిపారు. యువకులు ముందుకు వస్తున్నారు. మేము కూడా నడుస్తామన్నా కొంతమంది నాయకులు, మన నాయకులు అందరూ కూడా మేము అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారందరూ సహాయ సహకారాలతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాదయాత్ర మొదలు పెట్టడం నాకెంతో గర్వంగా, నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ ప్రగతి నివేదన యాత్ర కార్యక్రమాన్ని ఏదో ఈ రోజు ఒక్క రోజులో, వారం రోజులో, 10 రోజుల నుంచి ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో మనం 1 సంవత్సరం కాలం నుంచి కూడా చూస్తున్నాము. CMRF చెక్కులు అన్ని కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఎవరికైతే ఆ CMRF చెక్ ఎవరికైతే వచ్చిందో వారికి ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వారికి ఆ CMRF చెక్ రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఆ చెక్కులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో కొంతమంది, సార్ ఇట్లా నువ్వు ఇబ్బంది ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి చెక్ ఇచ్చినావు కదా, మాకు కూడా ఒక ఈ ఇబ్బంది ఉంది అని వారు కొందరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఆలోచన చేసాం, మనము 1-2 చెక్కులు ఇవ్వడానికి గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఈరోజు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి వేరే వాళ్ళు కూడా వచ్చి మనకు తెలుపుతున్నారు. కాబట్టి మనం ఎందుకు గ్రామాల్లోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవద్దు, అవి పరిష్కరించే విధంగా ఎందుకు ఉండద్దు అని చెప్పి ఉద్దేశంతో గత సంవత్సర కాలం నుంచి కూడా దీనిపైన ఆలోచన చేయడం, అదే విషయం కేటీఆర్ గారు కూడా మీరు ముందుకెళ్ళి ఈ పాదయాత్ర నిర్వహించండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వారందరూ ఆశీస్సులతో, అటు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో, అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబానికి వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా వారందరూ ఆశీస్సులతో ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో ఓ ఐస్ క్రీమ్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. నైట్ అయితే మనందరం పరిగెట్టేది అసలు లోపల వైర్ స్విచ్ ఆఫ్ చేసి
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ అధికార పార్టీ బీఆర్ఎస్ లో విభేదాలు బయటపడ్డాయి. నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముందే బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు చింపుకున్నారు. నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీపీ, సర్పంచ్ ఫోటో లేదని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బస్తీల్లో రోడ్డు మధ్యలో తీసిన కాల్వలను వెంటనే లెవలింగ్ చేయాలని అధికారులకు సూచించారు. పైప్ లైన్ కోసం తీసిన కాల్వల గుంతలను మారడంతో రోడ్డుపై నడవలేకపోతున్నామని, ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఇద్దరు ఒకే రోజు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే హరిప్రియ, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆత్మీయ సమ్మేళనాలు వేదికగా ఇరు వర్గాలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇల్లందులో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పాటై 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఏఓబిలోని బలిమెల జలాశయంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కడుములుగమ్మ గ్రామానికి చెందిన మాంగ్లా పాంగి, అతని భార్య సోలే పాంగిలు ఇద్దరు కలిసి బోట్లో చేపల కోసం వల వేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో జారి పడిపోయాడు. ఇక దీనిపై సోలే పాంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చిత్రకొండలోని అగ్నిమాపక సిబ్బంది బలిమెల జలాశయంలో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు మాంగ్లా పాంగి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు. Ayana bayi banda ya gare tu chala dari maya de mene de na ayana ge chala ya ko ame ko వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోటా నుండి ఆర్జిస్తున్నటువంటి 1839.89 కోట్లలో 834 కోట్లు పక్కదారి పడుతోందని కేవలం 0.26% మీటర్ రీడింగ్తో 99.74% విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయడం ఏమిటని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించే నిమిత్తం ఏపీ ఈఆర్సీ నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు రూపొందించిన నివేదిక బూటకమని జేవి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఏ నివేదికలో అయితే ఏపీ ఈఆర్సీ కమిషన్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రాతపూర్వకంగా చెప్పినా ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు అదే నివేదికలో వసూలు చేసిన డబ్బులు చూపించకపోవడం దుర్మార్గమని అన్నారు. లెక్కగట్టకుండా ఇలా ఊహల ద్వారా లెక్కగడుతున్నారని చెప్పన్నది మేము ప్రశ్నిస్తాము. ఈ ఊహల ద్వారా లెక్కగట్టి వీళ్ళ యొక్క పనితీరు బాగలేకపోవడం వలన ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ లాసెస్ కానివ్వండి, ఉన్నటువంటి వాటిని దానిలోని దాదాపు 800 కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్తుకి సంబంధించినటువంటి దాన్ని అంతటిని కూడా వ్యవసాయ రంగంలోనికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పని వాళ్ళు చూపించి తద్వారా ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాసెస్ని తగ్గించి చూపించి మెరుగైన పనితీరుని వాళ్ళు ప్రదర్శించుకొని ఈ పద్ధతుల్లో అవార్డులు అయి పొందుతూ ఉన్నారు. ఒక విధంగా అంటే 800 కోట్ల రూపాయల చిల్లర అదనంగా ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చేస్తుంది. ప్రభుత్వం ఆ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ డబ్బులు వీళ్ళకి చెల్లిస్తుంది. అయితే బకాయిల కింద వెంటనే చెల్లిస్తుంది అంటే చెల్లించకపోవచ్చు. బకాయిల కింద ప్రభుత్వం నుంచి మాకు ఇంత రావాలని చెప్పని చెప్పుకుంటున్నారు. ఇది కూడా తప్పుడు పద్ధతుల్లో 800 కోట్ల రూపాయల చిల్లర ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళు కొట్టేస్తున్నారంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి చెల్లిస్తుందండి? మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్ను నుంచి వచ్చిన ఆదాయం నుంచే ప్రభుత్వం చెల్లించాలి. కాబట్టి ఇది కూడా పరోక్షంగా ప్రజల మీదే నెట్టేసి మేము మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నామని చెప్పని వాళ్ళు చెప్పడం అన్నది చాలా అన్యాయమైంది. ఈ అంశాన్ని మేము లేవనెత్తాం. దీని మీద నాగార్జున రెడ్డి గారు ఎవరైతే చైర్మన్ ఈఆర్సీ ఉన్నారో ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ఇచ్చినటువంటి నివేదికల్ని రద్దు చేయాలండి. ఇప్పుడు ఏదో మేము సాంకేతికంగా లేకపోతే టైపింగ్ మిస్టేక్లు, టైపింగ్ ఎర్రర్లతో ఇదంతా వచ్చింది, దాన్ని సరి చేసిస్తున్నామని చెప్పని ఈ తప్పుడు పద్ధతుల్లో అంతా సమాచారం ఇచ్చి ఆ సమాచారం మీద మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసేసి దాని నుంచి మీరు నిర్ధారణకు వచ్చి మళ్ళీ అదనపు భారాలు వేయడమో లేకపోతే ఇంకా మీటర్లు పెట్టడమో ఇవన్నీ చెప్పి ప్రజల మీద భారాలు వేసేదానికన్నా నిజంగా మీరు ఈ లోపాలన్నింటినీ చూసుకొని మొత్తం ఆ నివేదికనే లోపభూయిష్టంగా తయారైన నివేదికనే రద్దు చేయాలి. మళ్ళీ సమగ్రమైన వివరాలతోనే పరిపూర్ణమైనటువంటి పద్ధతుల్లో నివేదికని తయారు చేసి 77% మీటర్లు ఉన్నాయి కాబట్టి ఆ మీటర్ల ప్రకారం మీరు వ్యవసాయ రంగానికి ఎంతైతే విద్యుత్తు వెళ్తా ఉందో మిగతా దానికి యావరేజ్ చేసుకొని ఇంకొక 23% కలిపి దానికి ఎంత పోయిందో చూసుకొని మిగతా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కిందనే వాటిని చూపించాలి, కమర్షియల్ లాసెస్ కింద చూపించాలి. అక్కడ అప్పుడు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు వారి యొక్క పనితీరు ఏంటి అన్నది స్పష్టంగా మనకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు కానీ వాస్తవ లెక్కలు తెలియవని చెప్పని ఆ విధంగా వీటన్నిటిని
భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ స్టార్టప్ల ద్వారానే లభిస్తాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సైంట్ వ్యవస్థాపకులు బివి మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలో జరుగుతున్న 2 రోజులు ఐటీ సదస్సు ఇన్ఫినిటీ వైజాగ్ 2023లో ఆయన పాల్గొననున్నారు. 15 ఏళ్ల క్రితం దేశంలోని 5 టాప్ కంపెనీలు తీసుకుంటే అందులో ఒకటి మాత్రమే ఐటీ రంగానికి చెందినదిగా ఉండేదని, ఇప్పుడు టాప్ 10 కంపెనీలో 5 ఐటీవే ఉంటున్నాయని, ప్రతి పరిశ్రమలో టెక్నాలజీకి కీలకంగా మారిందని, అదే అన్నింటినీ ముందుకు నడిపిస్తుందని అన్నారు. Visakhapatnam, the way it has come up in last couple of years, it has created all kinds of ecosystem for development of IT ecosystem, manufacturing, as well as developing a startup culture in AP. And I am so happy that it's emerging one of the fastest growing IT hub in India. We have seen some of the work which has been done here. I am interacting with the startups here. And we find that Vizag, under the new policy of Government of India and the way state is also taking initiative, it will go a long way in developing this city as a competitor to many class 1, tier 1 cities of India. The climate is good, the space is available, talent is available. I think now the time has come and Vizag should really showcase itself as one of the leading IT city in India and should be able to cater to many services in the world. I would like this Infinity Conference to come out with specific solutions, specific recommendations and suggestions on how they can create an ecosystem, the kind of policy, the kind of action plan they should have. They should have a roadmap by which they should be able to take Vizag to next level in next couple of years. I think this conference will definitely come out with some specific action points, step-by-step approach to take it forward. The team is good, both ITAP as well as STPI and a couple of leading lights of IT sector. They will all be present here. They will be giving their suggestions, they will be giving advice, and we'll take it forward. Thank you. Thank you, sir. Information technology enabled services membership ద్వారా వాళ్ళ అసోసియేషను ఫ్యూచర్ ఆఫ్ వైజాగ్ అన్నట్టుగా ఒక ఈవెంట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ డెస్టినేషన్ ఐటీకి ఐటీఎస్కి వైజాగ్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఈవెంట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు వైజాగ్లో చాలా చక్కగా వృద్ధిలోకి వచ్చింది. మనకు ఇక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంది. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు అయితేనేమి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అయితేనేమి, ఆ తర్వాత హ్యూమన్ క్యాపిటల్, పిల్లలు బాగా చదువుకోవటం అయితేనేమి, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక ముందు రోజుల్లో కావాల్సింది వచ్చేటటువంటిది ఏంటంటే మనకు ఇంకా పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి, డీప్ టెక్నాలజీలోకి వెళ్ళాలన్నమాట. అంటే టెక్నాలజీలో ఇంకా వృద్ధిలోకి రావాలి మనం. అందుకోసం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. రెండోది, ఈ ఎడ్యుకేషన్ నుంచి మనం ఇన్నోవేషన్లోకి వెళ్ళాలి, ఇన్నోవేషన్ నుంచి ఇంక్యుబేషన్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఎంటర్ప్రినర్స్ క్రియేట్ చేయాలి. ఆ ఈకోసిస్టమ్ అంటే ఎంటర్ప్రినరల్ ఈకోసిస్టము మన రాష్ట్రంలో, మన నగరంలో ఉండేటటువంటి పిల్లలు వాళ్ళు జాబ్స్కి వెళ్లకుండా వాళ్ళే జాబ్స్ క్రియేట్ చేయాలన్నమాట. అది దేశంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. అందుకోసం అందరినీ అటువంటి డైరెక్షన్లో ఎంటర్ప్రినర్ అవ్వాలని చెప్పి మేము ప్రోత్సహిస్తున్నాం. మూడోది, టెక్నాలజీ ఎలా ఉంటుందంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేటువంటి డిఫరెన్స్ లేదు, అంతా కలిపి సొల్యూషన్స్ కింద తయారవుతున్నాయి. అందుకోసం చెప్పి పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే మనము కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వకూడదు, హార్డ్వేర్లో ఎక్స్పర్ట్ అవ్వకూడదు, కానీ సొల్యూషన్స్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలని చెప్పి. సో ఈ మూడు మేము ప్రజలకందరికీ చెప్తా ఉన్నాము. మన వైజాగ్కి ఇంకా చాలా వృద్ధిలోకి వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీఆర్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని సీఎం జగన్ అందిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేలా విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజా పాలన అందిస్తున్నారని అన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ సచివాలయాలను తీసుకొచ్చారని అన్నారు. వాలంటీర్లు కూడా ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని, సేవా దృక్పథంతో విశిష్ట సేవలను అందిస్తున్నారని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఎక్కడ న్యాయం జరగలేదని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను చూసి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఒక పార్టీకి
కరపత్రాలుగా మారి ఏదైతే ఈ రాతలు రాశారో, వాలంటరీ వ్యవస్థ గురించి దుష్ప్రచారం చేశారో, వాలంటరీ వ్యవస్థ మీద విషం జల్లారో వారందరినీ కూడా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ 65 లక్షల లబ్ధిదారులను కూడా ఒక్క చోటైనా సరే ఒక నయా పైసా ఏ రోజైనా ఒక వాలంటీర్ కానీ లేకపోతే ఒక సచివాలయ ఎంప్లాయీ కానీ వారికి అర్హతని గుర్తించేటప్పుడు కానీ నగదు పంపిణీ విషయంలో కానీ ఒక నయా పైసా అవినీతి జరిగితే మీరు చూపించాల్సిందిగా ఎవరైతే రాతలు రాశారో వారందరినీ కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు దర్శకత్వ పర్యవేక్షణలో ఈరోజు కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్స్ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద, సచివాలయ వ్యవస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసింది, మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే ప్రతిపక్ష నేత 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కానీ అతను ఎప్పుడూ కోరుకునేది, అతని స్ట్రాటజీ, ఆయన ఐడియాలజీ కూడా ఒకటే, ప్రజలు కష్టాల్లో ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం. రాజకీయాలు చేయాలి, ధన ప్రవాహంతో ఓట్లు కొనాలంటే ప్రజలకు అందాల్సిన సంక్షేమం సక్రమంగా అందకూడదు, ప్రజలకు అరకర మౌలిక వసతులు మాత్రమే కల్పించాలి. కేవలం తన ప్రభుత్వాన్ని గతంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఏ పేదవాడికి కూడా న్యాయం జరిగిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఎప్పుడూ కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే, శాంతి భద్రతలు విఘాతం కలిగితే రాజకీయాలు చేయగలుగుతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలని, సంక్షేమ పథకాలని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలి. అడ్డుకోవడం ద్వారా ప్రజలు కష్టాల్లోకి నెట్టాలి. ప్రజల్ని కష్టాల్లోకి నెట్టి ప్రజల దగ్గర నుంచి ఆ క్రైసిస్ నుంచి గెయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు కుట్రపూర్తి ధోరణిలో చేస్తున్న రాజకీయాల్లో భాగంగా కొన్ని పత్రికలు చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు జర్నలిజం అన్నా, పత్రికా వ్యవస్థ అన్నా, ఈరోజు టీవీ ఛానల్స్ అన్నా ప్రజల్లో ఈరోజు విపరీతమైన గౌరవం ఉంది. ఈరోజు సమాజ శ్రేయస్సు కోసం పాటుపోయే పత్రికలు, టీవీ ఛానల్స్. జర్నలిజం అంటే ప్రజలకి, ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఉండి ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రశ్నించి ప్రజలకి మేలు జరిగే విధంగా గతంలో ఉన్న పత్రికలు కానీ, టీవీ ఛానల్స్ కానీ, జర్నలిస్టులు కానీ గతంలో పనిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు కొంతమంది, కొన్ని పత్రికలు కానీ, కొన్ని టీవీ ఛానల్స్ కానీ ఒక పార్టీకి కరపత్రాలుగా మారి కేవలం ఒక పార్టీ ప్రచారం కోసం, ఒక నాయకుడు కొడుకుని ముఖ్యమంత్రిని చేయటం కోసం, ఒక నాయకుడు కొడుకుని నాయకుడిని చేయటం కోసం మంచి కార్యక్రమాలు కూడా చాలా దుర్మార్గంగా ఈరోజు అమ్మఒడి లాంటి పథకం అద్భుతమైన పథకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రగతి నివేదన యాత్ర, ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకోనున్న మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్. మంగళగిరి ఎయిమ్స్ లో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం. ఐస్ క్రీమ్ గోడౌన్ లో చెలరేగిన మంటలు, అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో బయటపడ్డ విభేదాలు. నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముందే ఫ్లెక్సీలు చింపుకున్న బీఆర్ఎస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 9 న్యూస్.